వాళ్ళకు కల్పించినటువంటి మంచి ఆలోచన. మరి మన గ్రామంలో మన హ్యాబిటేషన్ లో ఉన్న అన్ని పాఠశాలలని మొత్తము రద్దు చేసి నేను మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి ఏదైనా కానీ మనము మనని పంచేటువంటి ఆలోచన అనేటువంటిది అది గొప్ప నిర్ణయం, గొప్ప ఆలోచన, గొప్ప మానవత్వం భగవంతుడు ఇచ్చినందుకు మరి వారిని దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన పాఠశాలలో చూసినటువంటి విద్యార్థులు కానీ కనీస సౌకర్యాలు అనేటువంటి లేకపోయినట్టు మరి పాఠశాల మరి ప్రభుత్వం కూడా మంచి ఆలోచించని మరి ప్రతి పాఠశాలలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించింది. కాబట్టి మరి గ్రామంలో ఉన్నటువంటి నేను గ్రామ ప్రజలకు కొట్టుకునేది ఒకటే, మరి మీ అందరి పిల్లల్ని మా పాఠశాలకి పంపించండి. మరి ఎలాంటి కొత్త అనేటువంటిది పాఠశాలలో లేదు కాబట్టి ఇంతకు ముందు మీరు అనుకుంటుండే మరి పాఠశాలలో కొత్త ఉంటుండే, కనీస సౌకర్యాలు లేకుంటుండే అనేటువంటిది ఒక మీకు చిన్న సంశయం ఉండేటువంటిది. మరి అలాంటి సంశయం అనేటువంటిది ఏం లేదు. నాకు ఈ పాఠశాల కూడా మళ్ళీ మంచి స్టాఫ్ ని ఇక్కడికి పంపించడం జరిగింది. కాబట్టి మేము మీ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ మంచిగా తీర్చిదిద్ది ప్రతిభావంతులుగా తయారు చేస్తామని చెప్పేసి వేదిక పై నుంచి నేను హామీ ఇస్తున్నా. మరి వేదిక పైన ఉన్నటువంటి గ్రామ పెద్దలు, ఈ సొసైటీ సభ్యులు అందరికి కూడా పేరు పేరున మా పాఠశాల విద్యార్థుల తరఫున మరియు మా ఉపాధ్యాయుల బృందం తరఫున పేరు పేరున వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ మరి ఇట్టి కార్యక్రమం లోపల మరి మన వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు కూడా ఇంకా మాట్లాడేది ఉంది. సమయాభావం వల్ల మరి మా పాఠశాలలో మరి మీకు మా యొక్క ఉపాధ్యాయ బృందము కొత్తగా కాబట్టి మా యొక్క పేర్లు పరిచయాలు చేసుకోదలుచుకున్నాం. మరి పెద్దలందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి ముందుగా నేను ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గా నా పేరు పండరి, మాది ఆరుమూరు దగ్గర కుగ్రామం కోమన్పల్లి. నేను అన్ని కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివి ఉద్యోగం సంపాదించడం జరిగింది. మాది కూడా చాలా పేద కుటుంబం. నేను 11 సంవత్సరాలుగా జుట్కల్ హై స్కూల్లో 800 స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో 11 సంవత్సరాలు కష్టపడి ఇక్కడ ట్రాన్స్ఫర్ లో మరి మా ఊరికి దగ్గరగా రావడం జరిగింది. మరి ఈ పాఠశాలకు రావడం నాకు ఎంతో ఆనందం ఉంది. అక్కడ ఉన్నప్పుడు నేను అందరినీ కోల్పోయినా, కానీ ఇక్కడ నేను ప్రతిరోజు ప్రతి పిల్లవాడు ఏ ఒక్క విద్యార్థి రాకున్నా అని నేను పొద్దున లేవగానే వాళ్ళ ఇంటికి పోయి వదిలిపెడతారు. ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేదాకా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు. మరి అదే విధంగా మా మేడం చాలా సీనియర్ ఉపాధ్యాయులు లలిత మేడం గారు మరి పాఠశాలకు సోషల్ మరియు ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలుగా ఇక్కడ నియమితులు అవ్వడం జరిగింది. అదే విధంగా జి ప్రసాద్ సార్ గారు గ్రేడ్ 2 హిందీ పండిత్ గారు కూడా వారు పాల్గొండ గ్రామం నుంచి రోజు పాఠశాలకు రావడం జరిగింది. అదేవిధంగా హెచ్ఓడి శ్రీ విఠల్ సార్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ సార్ గారు. మరి ప్రస్తుతం మేము 5 స్టాఫ్ గా నియమించడం జరిగింది. మరి శాయశక్తుగా మేము ప్రయత్నం చేసి పిల్లలందరినీ మంచి ప్రతిభావంతులుగా తయారు చేసి ఈ గ్రామానికి మీ అందరికి మంచి పేరు తేవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము అందరం ఉన్నాం. మరి అదే విధంగా మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ వేదికపై నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి వేదిక పైన ఉన్నటువంటి సమయాతీతం వల్ల, ఎందుకంటే పిల్లలకు భోజనం సమయం అయింది చాలా. మా పెద్దసారి గారు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు మాట్లాడారు.
మరి పిల్లలకు కూడా సమయాభావం వల్ల భోజనం సమయం అయిపోయింది, అయినా కానీ ఓపికతో ఉండండి. విద్యార్థులు కొద్దిసేపట్లో మన కార్యక్రమం ముగించుకుంటాం. మరి ఇప్పుడే సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ విద్యార్థుల మీద ప్రేమతో సమర్పించినందుకు మండల విద్యాశాఖ గారికి ధన్యవాదాలు. మరి గొప్ప మనసుతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సభ్యుల నుంచి ఎవరినన్నా కూడా మాట్లాడాల్సిందిగా. వీళ్ళ కాన్సెప్ట్ పే బ్యాక్ టు అవర్ సొసైటీ అంటే మరి ఇది ఆలోచన మన కాన్సెప్ట్ పే బ్యాక్ టు ద సొసైటీ. సమాజంలో మనం తిరిగి ఆ గొప్ప ఆలోచన ఈ సొసైటీని మరి శ్రీరామ్ గారు మరి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ మీ అందరి చప్పట్ల మధ్య నేను శ్రీరామ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలంకరించిన మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ సార్ యూసుఫ్ సార్ గారికి, అదే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండిత్ సార్ గారికి, కాంప్లెక్స్ పరిధిలో పుత్తనూరు కాంప్లెక్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి జెడ్పిహెచ్ఎస్ పుత్తనూరు కాంప్లెక్స్ గెస్టెడ్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు నా ఊరు పెద్దలందరికీ, నాతోటి ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకున్న మన ఉద్యోగ మిత్రులందరికీ, పిల్లలకు మరియు పాఠశాల ఉపాధ్యాయులందరికీ, మన చుట్టుపక్కల ఉన్న 5 పాఠశాల నుంచి చేసిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఏంటంటే నాకు వచ్చిన ఆలోచనను పంచుకున్నాను అంతే. ఇందులో ఏమాత్రం ఒత్తిడి లేదు, ఏమాత్రం ఫోర్స్ లేదు. పే బ్యాక్ టు ద అవర్ సొసైటీ. మనం ఈ భూమి నుంచి, ఈ సొసైటీ నుంచి ఇంతవరకు నేర్చుకొని ఎదిగినాము. కానీ మనం ఎదిగిన మన సొసైటీకి ఏమి ఇస్తున్నాము అనే ఆలోచన ఓన్లీ వాట్సాప్ ద్వారా చేయడం ద్వారా ఈ ప్రోగ్రాం ఇంత వరకు వచ్చింది. దానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళకు ఇది ఏదో మనం చేసుకున్నాము, మనం మీద పడ్డాము, మనం మంచిగా అయినాము అనేది కాకుండా మన వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నామో మన వాళ్ళకు మనం ఏమి ఇస్తున్నాము, ఈ ఒక్క ఆలోచనతోనే మనం కానిది చేయము, అయితే చేయాలి. కాని దాన్ని ఎవరు కూడా ఎవరు చేయలేము. మనతోని అయినంత మాత్రమే మనం పే బ్యాక్ టు ద సొసైటీ, మన వెనుక కమ్యూనిటీకి మన సహాయ సహకారాలు అందిస్తూ అయినంత మాత్రమే అందిస్తే బాగుంటుందనే ఆలోచనతోని ఇదంతా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు చెప్పిన వెంటనే వచ్చేసినందుకు ఎంఓ సార్ గారికి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీనాయక్ తండ హెచ్ఎం మన పండిత్ సార్ గారికి, నా ఊరు పెద్ద మనుషులందరికీ, పిల్లలకు, వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొప్ప మార్పుకు నాంది అన్నారు. ఇలా మీలాగే సమాజంలో ఆలోచిస్తే అభివృద్ధి దానంతటా అదే జరుగుతుంది. ధన్యవాదాలండి. మరొకసారి నేను ఇప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. కాంప్లెక్స్ ఎవరైనా అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన యాచారం గ్రామంలో ఉన్న అన్ని స్కూల్స్, మరి ముఖ్యంగా మనం లక్ష్మీనాయక్ తాండా కాంప్లెక్స్లో జరుపుకున్నటువంటి సమావేశానికి మరి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన సదాశివనగర్ మండల గుమ్మ గారికి, మరియు మన పుత్తూరు హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు మన లక్ష్మీనాయక్ తాండా హెచ్ఎం పండిత్ సార్ గారికి, మరియు నూతనంగా
వచ్చినటువంటి ఉపాధ్యాయులకు మరియు రామ్జీ నాయక్ తండా స్కూల్, సూర్య నాయక్ తండా స్కూల్, సంజయ్ నాయక్ తండా స్కూల్, గుండె నాయక్ తండా స్కూల్ ప్రతి ఒక్కరికి టీచర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మన యాచారం పెద్ద మనుషులకు మరియు మన పిల్లలకి మరియు మన పే బ్యాక్ టు ద సొసైటీ చైర్మన్ శ్రీరామ్ సార్ గారికి మరియు గంగారాం పోలీస్ ప్రతిసారి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ గంగారాం సార్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడినా కూడా తక్కువే. ఎందుకంటే మా యాచారంలో ఏ గ్రామ పంచాయతీలో గానీ ఎక్కడైనా గానీ ఈ 10 మందికి ఉపయోగపడేటువంటి పనులకు కానీ టెంపుల్స్ కానీ చందాలు రాసినా కానీ ప్రతి దాంట్లో ఆయన ముందు ఉంటాడు. కాబట్టి ఒకసారి అందరు పెద్ద మనుషులు వారి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలికి మరి ఈ రోజులో ఈ ఆచారంలో చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసర్స్, గెస్టెడ్ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు. కానీ తిరిగి ఏదో ఇవ్వాలి, మా ఊర్లకు ఏదో ఇవ్వాలి, హెల్ప్ చేయాలనేది ఆ ఆలోచన కొద్ది మంది మాత్రమే వస్తాయి సార్. ఆ ఆలోచన గంగారాం సార్ గారికి ప్రతిసారి ఆలోచనలు వస్తాయి. మంచిగా చేయండి, ఏ వార్షిక కోసం టెంపుల్ దగ్గర ఉన్నా చేయండి అని చెప్పేసి చెప్తారు. మరి అభినందనలు తెలియజేస్తూ మరి మన ఈ లక్ష్మీనాయక్ తాండా స్కూల్ యొక్క ఉన్న పేరెంట్స్ పిల్లల తల్లిదండ్రులు లేరనుకుంటాం. కానీ వారు ప్రతి పిల్లల్ని మన దగ్గర ఇక్కడ స్ట్రెంత్ చూపించిన అవసరం ఉంది. అప్పట్లో నేను ఈ ఆచారంలో అడుగుపెట్టి సార్ 2011 నుంచి వచ్చి నేను 2012 నుంచి నా పొలిటికల్ కెరియర్. అప్పుడు 2012లో నేను మా ఫీల్డ్ అసిస్టెంట్ అమర్ సింగ్ మరియు నా మిత్రుడు శంకర్ మేమందరం కలిసి ప్రతి స్కూల్ తిరిగి మరి పిల్లలకు జీకే టెస్టులు పెట్టడం జరిగింది. ప్రైవేట్ పిల్లలు, ఇక్కడ మన గవర్నమెంట్ లో చదువుకునే పిల్లలు ఆ రోజు టెస్టులు పెడితే ఆ ప్రైజులు కానీ అవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే ఓన్ బడ్జెట్ కూడా పెట్టుకున్నాం. మరి అప్పుడు పిల్లల్ని మేము టెస్టులు పెడితే ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వరకు మొత్తం ఆ ప్రైజ్ కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ మా మిత్రులందరూ ఉన్నారు. అంటే మేము కోరేది ఏంటంటే ఈ ఆచారం పరిధిలో ఉన్న 3-4 స్కూళ్ళలో నిన్న నేను లెక్క పెట్టిన అంగన్వాడీ నుంచి ఈ హెచ్ఎం వరకు అందరికీ ప్రతి నెల జీతాలు గవర్నమెంట్ పే చేసింది దగ్గర 40 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్. వాళ్ళకి ఫుడ్తో కానీ గుడ్లతో కానీ మొత్తం 40-42 లక్షలు. మరి గవర్నమెంట్ 40-42 లక్షల వరకు మనకు జీతాలు పే చేస్తుంది, అమౌంట్ ఖర్చు పెడుతుంది. కానీ పిల్లల్లో చైతన్యం అనేది కనబడట్లేదు. అంటే మీరు కొత్తగా వచ్చారు, పాఠాలు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రెంత్ లేదు, మేము ఏం చెప్పాలి, ఏం చదివించాలని చెప్పేసి వాళ్ళకు చాలా వాళ్ళ ఆవేదనలు చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు అన్ని స్కూళ్ళలో స్ట్రెంత్ కూడా బాగానే ఉంది. అప్పుడు 2013లో మేము అప్పుడు ప్రైవేట్ స్కూల్ కు పంపిద్దని చెప్పేసి ఈ మంచిపా స్కూలు, ముత్తునూరు స్కూల్ బస్సులని కూడా 3 రోజులు ఇక్కడ ఈ గేట్ లోపలేసి తాళం వేసిన రోజులు ఉన్నాయి సార్. అంత త్యాగం చేసి చదువుకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చి మా నాయకులందరూ మేము కష్టపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి. మరి 2018 నుంచి తర్వాత మేము కొన్ని ఈ స్కూల్లో పట్టించుకోవడం కూడా కొంచెం మేము వదిలేసాం సార్. అప్పట్లో మేము పిల్లల్ని గవర్నమెంట్ లో చదువుకునే పిల్లలకు బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు బుక్స్, పెన్నులు. మా మామ ఇక్కడ నుంచి ఒక భావసింగ్ ఉన్నాడు, ఆయన కూడా చాలా మొత్తం ప్రతి స్కూల్ కి ఆయన బట్టలు పంపించాడు, మేమే దగ్గర నుండి వచ్చాము. మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంత గవర్నమెంట్ ఖర్చు పెట్టిన తర్వాత కూడా పిల్లల్లో మార్పులు కనబడట్లేదు. పిల్లలకి బేస్ ఎక్కడి నుంచి సార్, ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకే. పేరెంట్స్ లకు భయం ఏంటంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలు ఏమైనా పాడైతే ఏం చేసుకోవాలని చెప్పేసి తర్వాత పిల్లలు ఎంత చెప్పినా కూడా వాళ్ళకు ఎత్తికెళ్ళదు చదువు. కాబట్టి వాళ్ళకు అదే బాధ ఉంది. ఆ బాధని మా పేరెంట్స్ ఆ బాధని మీరు దూరం చేయాలంటే మాకు ప్రైవేట్ స్కూల్ తో నీటుగా మీరు ఇక్కడ చదువులు మీరు చెప్తామని ముందుకొచ్చి మీరు ధైర్యం చెప్తే
మా పేరెంట్స్ మా ఈ విలేజ్ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ పిల్లల్ని కూడా మేము ఉంచడానికి మేము రెడీ ఉన్నాం సార్. మరి ఈ రోజు మా గుండెనాయక తాండాలో మేము పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసాం. అందరు వచ్చారు ఈరోజు. అక్కడ దాదాపు మా దగ్గర ఒక 12 మంది పిల్లలు ఉన్నారు. ఇంకో 12 మంది ఏమో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళందరినీ మీరు ఇక్కడ ఆపాలా, 2 టీచర్స్ వచ్చారు మనకు, కంపల్సరీ ఇక్కడికి పంపించి మీరు ఒక 4 నెలలు చూడండి అని చెప్పేసి అందరికి రిక్వెస్ట్ చేశాం. మరి అదేవిధంగా మా నాయకులు కూడా ప్రతి విలేజ్ లో వాళ్ళు ఇక్కడే పంపించాలని చెప్పేసి వారు కూడా చెప్పాలా. అందరు మనం శ్రద్ధ తీసుకుంటేనే అవుతుంది. మరి ఈ దేశంలో నష్టపోయేది ఫ్యామిలీలు, కొన్ని ఫ్యామిలీలు చాలా వైద్య విద్యలో మాత్రం మోసంపై మొత్తం నష్టం కొలాప్స్ అయిన ఫ్యామిలీలు చాలా ఉన్నాయి సార్. అది ఈ చదువు విద్య వైద్యలో ఫ్రీగా మనకు గవర్నమెంట్ ఎంత ప్రోత్సహిస్తుంది. మరి మనం దీన్ని ఎందుకు మనము ఉపయోగించుకుంటాం? మరి ఇది ఎక్కడుంది? దీన్ని మనం వెతికి మరి పిల్లల్ని ఇక్కడ మనము పంపిస్తే ప్రైవేట్ స్కూల్లో సార్ ఒక్కొక్క పిల్లలకి, నేను ఇప్పుడు నా తమ్ముడు కొడుకున్నాడు 8వ తరగతి శాంతినికేతన్ హైదరాబాద్ ఉన్నాడు, 2,60,000 ఫీజు, బట్టలు వేరే, బుక్స్ వేరే. అంటే చెప్పడం గొప్పగా, పిల్లలు అక్కడ పోయి చదువుకున్న తర్వాత కూడా జాబ్ వచ్చి వస్తుందని కూడా గ్యారెంటీ. ఇప్పుడు సార్ అన్నారు మొత్తం కంప్లీట్ గా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకొని ఇక్కడ దాకా ఉద్యోగం సంపాదించుకొని వచ్చిన. మరి అదే మా ఫ్యామిలీలో కూడా మా అన్న రవీందర్ అని పేరు సార్ వాళ్ళకి అందరికి తెలుసు. ఆ రవీందర్ సార్ వాళ్ళ క్లాస్మేట్, ఉత్తమేట 10th వరకు చదువుతున్నాడు సార్. ఆయన ఈ రోజు పీటీసీలో చీఫ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. మరి అదే విధంగా మా తమ్ముడు కూడా గవర్నమెంట్ హాస్టల్ 6వ తరగతి వరకు ఆంధ్రలో చదువుకున్నాడు. మళ్ళీ తర్వాత హైదరాబాద్ లో 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని డాక్టర్ అయి చిల్డ్రన్ స్పెషలిస్ట్ మేము గాంధార్లో హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది. మరి నా కొడుకుని కూడా నేను శ్రీ చైతన్యలో చదివించిన, హైదరాబాద్ లో దగ్గర ఒక 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నా. ఆ బాబుకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు. ఇంత ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా 40 లక్షలు పెట్టుకున్న తర్వాత కూడా ఎంబీబీఎస్ సీట్ రాలేదు. అది తర్వాత బీపీటీ ఏదో ఫిజియోథెరపీ డాక్టర్ గా చదివిస్తున్నా తిరుమల ఇన్స్టిట్యూట్ ధర్మవరంలో. కానీ డబ్బులు ఎవరికైనా పిల్లలు చదువుకుంటారని మాత్రం గ్యారెంటీ లేదు. మన గవర్నమెంట్ స్కూల్లోని మనం పంపించి పిల్లల్ని మనం రోజు అదే పెన్ను బుక్స్ మనం అక్కడే ఏదైనా మనం ఖర్చు పెట్టినామో దాంట్లో ఒక 10% మన పిల్లల మీద ఖర్చు పెట్టేశారు. గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చదివించాలని చెప్పేసి మరి కొత్తగా వచ్చిన టీచర్లందరికీ నా ఒకటే రిక్వెస్ట్ సార్, మీ డ్యూటీ మీరు చేసుకొని ప్రతి టైంకి మీరు వచ్చి పిల్లల్ని మీరు కొంచెం ప్రైవేట్ స్కూల్ కంటే మీరు మా గవర్నమెంట్ లో చదువుకున్న పిల్లలని కొంచెం యాక్టివ్ గా మాకు మార్పులు కనబడితే మేము పంపించడానికి మేము రెడీ ఉన్నాం. మరి అదే మీరు మాకు ఈ రోజు మాట ఇచ్చారు సార్, హెచ్ఎం సార్. అదే విధంగా మరి ఇంటింటికి తిరిగి ఈ రోజు మేము పిల్లలు కూడా రమ్మని చెప్తున్నాం అని చెప్పేసి మాకు చాలా సంతోషం సార్. మరి ప్రతి టీచర్లకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆలోచనకు ధన్యవాదాలండి. మీ సందేశానికి ఆలోచనకు నిజంగా మీరు మిమ్మల్ని పేరెంట్స్ లో ఒకటే కోరుతూ ఉన్నాం ఏమిటంటే రోజు స్కూల్కి పంపండి. మేము అటెండెన్స్ తీసుకుంటాము, తర్వాత ఎవరెవరు రాలేదో నిజంగా రోజు వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. విత్తనాలు వేయడానికి వెళ్ళారని ఇంకేదో కారణం పిల్లలు ఇళ్ళలో ఉండడానికి అలవాటు పడతారు. వాళ్ళని ఇంటికి స్కూల్కి పంపండి, అదొక్కటే మేము కోరుతూ ఉన్నాము. ఇందాక సురేందర్ గారు అన్నారు, అంటే మా ప్రయత్నం అంటూ మేము చేస్తున్నాము. ఒక్కసారి చూద్దామంటే మా పిల్లలు కూడా ఎట్లా ఉన్నారు. మేము ఒక 15-20 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మధు ఒక్కసారి మధుసూదన్ ఆంధ్రప్రదేశ్ చెప్పు, వాళ్ళు చెప్తారు. ఆంధ్రప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాట్లాడుతూ ఉంటే
అంత పూర్తిగా చదువు అంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఇంత పూర్తిగా చదువు అంటే ఈరోజు సంబంధించిన టీచర్లకు ఈ గవర్నమెంట్ స్కూల్ మీద విశ్వాసం కలిగింది సార్. ఒక 10-15 సంవత్సరాల మధ్య చాలా డౌన్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో పోయితే సరిగ్గా లేదు, స్కూల్లో పోయితే ఏబిసిడి ఇంగ్లీష్ పిల్లలు కొద్దిగా స్టార్ట్ అవుతారని చెప్పేసి దగ్గర సార్ ఇక్కడ మొదలు పెడితే మంచి మంది మొదలు పెట్టే నిజామాబాద్ ఒక 200-300 మంది పిల్లలు ఎల్కేజీ నుంచి మొదలు పెడితే చేసేసి దాదాపు 200 నుంచి 250 ఇక్కడ ఉంటుంది సైడ్. ఆ ప్రాబ్లం రేపు ఏమైతుంది, చదువుకున్న చదువుకున్న రేపు ఉద్యోగం దొరికే సమయంలో జోన్ ఏర్పడుతుంది. ఆ సంగతి ఇప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులకు తెలియదు, వాళ్ళు చదువుకోలేదు, ఇంట్లో సెంటర్ కష్టపడతారు తప్ప ఈ చదువు విషయంలో వల్ల తెలియదు. ఆ డోర్ వేసి వచ్చినప్పుడు ఆ రోజు నష్టపోతాం. ఇక్కడ మొదలు పెడితే ఉత్తనూరు నుంచి గంధారి ఎక్స్ రోడ్ కామారెడ్డి ఇక్కడ అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ ఇక్కడ 250 మంది ఉన్నారు. అంటే 4 చెప్తున్నా, ఎందుకంటే విశ్వాసం ఇంకా కొద్ది రావాలి. గవర్నమెంట్ స్కూల్ మీద విశ్వాసం పోయి 15 ఏళ్ళు అయిపోయి ఇంత పూర్తిగా మీరు కష్టపడి పిల్లలను చదివిస్తే దాదాపు మా తాత నుంచి సార్ ఇప్పుడు బీదవాళ్ళు ఉన్నారు, పైనుంచి వర్షం పడితే ఇక్కడ పంట ఏదో కినాలు ఉంది, ఏదో పెద్ద పెద్ద చెరువులు డ్యాములు అనేది ఏం లేదు. ఆ పండిన పంటకు రేపు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా సరిపడలేదు. పిల్లలకు కోట్లు ఎక్కడే 4 GB నుంచి కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి స్కూల్ ఫీజుకే. కాబట్టి అంత పూర్తిగా మీరు చేస్తే రాదు. ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలియదు, ఒక కోట్లు ప్రైవేట్ తోలిస్తే ఒక బిడ్డనేమో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. రేపు భవిష్యత్తు వాళ్ళు చదువుకున్నప్పుడు ఈ స్థానాన్ని వీడా వాడ మా దాంట్లో ఏర్పాటు చేసుకుంటారు. ఆ పరిస్థితి వీడు వాడు అన్నట్టుకుంటా మళ్ళీ అరే బాబు మీరు మధ్య తెలిసిన 10,000 పెట్టేసి 20,000 పెట్టినా కానీ ఫలితం ఏం లేదు. నేను గవర్నమెంట్ స్కూల్లో మా కొడుకు బిడ్డ తోలిస్తే బిడ్డ స్థానం ఉంది, మధ్యబాటు నుంచి క్యాస్ అయి మళ్ళీ యాత్రం చేయలేకుండా కష్టపడి పడాలి. ఏదో చిన్న నమ్మ మాత్రము అందులో మీ బిడ్డలు అనుకోండి, బీదవాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఊళ్ళో ఏమని లేరు. కాబట్టి స్కూల్లో మాత్రం మీరు ఎంత ప్రయత్నం చేసి ఎంత పిల్లలు ఎంత స్ట్రాంగ్ చేస్తారో ప్రైవేట్ స్కూల్ నుంచి మనకు గవర్నమెంట్ స్కూల్ రాగలుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో పంపే పరిస్థితి లేదు. దయచేసి ఈ అవకాశం మీరందరూ పిల్లలు కూడా చాలా హుషారు ఉన్నారు, మంచిగా చదువుకోవాలి. మీరు వెళ్ళి రేపు టీచర్ కావచ్చు, మీరు ఆఫీసర్ పెద్ద పెద్ద ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మీరు చాలా స్ట్రాంగ్ గా చదువుకొని మీ అమ్మ నాన్నను సంతరించకుండా ప్రైవేట్ స్కూల్లో పోయకుండా గవర్నమెంట్ స్కూల్లో మీరు మంచిగా చదువుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. మీ ఆలోచన మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. గ్రామ పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే పిల్లల్ని పొలాల్లో పనిలోకి తీసుకెళ్లకుండా తల్లిదండ్రుల బాధ్యత ఒకరోజు కాకపోతే 2వ రోజు చేసుకోవాలి, కానీ వాళ్ళని విత్తనాలు నాటడానికని పొలం పనులకు తీసుకెళ్లొద్దు. ఒక్కసారి దయచేసి మరొక్కసారి మీ అందరినీ కూడా ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే రోజు వాళ్ళని పంపండి. మా ప్రయత్నం మేము చేస్తాం, మేము ఉన్నదే అందుకోసమే మేము వచ్చాం మీ పిల్లలకి విద్యలు చెప్పడానికే. తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. ధన్యవాదాలండి. మీ అందరి సహకారం ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుతూ కాంట్రాక్ట్ వచ్చాం శ్రీనివాస్ సార్ గారిని మీ అందరి చప్పట్ల మీద సాధారణంగా వేదికను అలంకరించిన మన మండల పెద్దలు ఎంఈఓ గారు శ్రీ జోసఫ్ సార్ గారికి మరియు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండుగ సార్ గారికి, అట్లనే పాఠశాల యొక్క స్టాఫ్ అందరికీ,
గ్రామ ముఖ్యులు పెద్దలు అందరికీ, అట్లనే ముఖ్యంగా ఎవరైతే పే బ్యాక్ టు ది అవర్ సొసైటీ, మేము సొసైటీ నుంచి కొంత పొందుతున్నాం, దాంట్లో ఎంతో కొంత నేను మళ్ళీ సొసైటీకి బ్యాక్ రిటర్న్ గా ఎంతో కొంత సహాయం చేస్తా అనే ఆలోచనతో ముందుకు వచ్చిన సభ్యులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా మంచి మీటింగ్, చాలా విషయాలు నేను వాస్తవంగా చెప్తున్నా. గ్రామ పెద్దలు కూడా తెల్లకమ్మలు ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న స్పష్టంగా చెప్పింది. బలరామరావు సార్ ఆయన తన దృక్పథాన్ని చెప్పిండు, పిల్లలు గవర్నమెంట్ ప్రైవేట్ పోవద్దు, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ వచ్చేలాగా మీరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. ఏముంది అలా చాలా సింపుల్ గా చెప్పేసి సురేందర్ సార్ చెప్పిండు. వాస్తవం అది. మీరు 40-50 లక్షల రూపాయలు గవర్నమెంట్ పెట్టుబడి పెట్టండి అంటే ప్రతి ఒక్క పిల్లగాని ప్రైవేట్ చదివితే కూడా అంత ఖర్చు కాదు. ఆయన డీప్ గా ఆలోచన, ఒక్కొక్క విద్యార్థి ప్రైవేట్ చదివించిన అంత ఖర్చు కాదు. మరి ఇంత పెట్టినప్పుడు మన పిల్లలు అవుట్పుట్ ఏం తీసుకొస్తలేమని ఆయన తన యొక్క మనోభావాన్ని చెప్పాడు. సార్ ఇది వాస్తవం. ఇక దీనికి కొన్ని పరిస్థితులు మీకు తెలుసు, చాలా పరిస్థితులు ఉంటాయి, టెక్నికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏది ఏమున్నా కూడా మీ అన్నింటినీ దాటుకుంటూ వెళ్ళి మీ కోరికలు తీర్చడం అనేది మా ఉద్యోగుల యొక్క తప్పకుండా అది చేయాలా, చేయడమే ధర్మం. మనం ఇంత జీతం తీసుకున్నందుకు లేదా మన గవర్నమెంట్ ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మనం చేస్తే ఆ దేవుడు కూడా సరే ఎవరేమన్నా అనుకొని ఆ పైన ఉన్న దేవుడు అన్న మనకు ఆశీర్వాదం ఇస్తారు. చేస్తే చేయాలనే పిల్లలు సార్ చిన్నపిల్లలు ఏముంటుంది 1 నుంచి 6వ తరగతి 5వ తరగతి పిల్లలు ఒక మన మట్టి ముద్ద లాంటి వాళ్ళు, దాన్ని మనం ఏ బొమ్మ చేస్తే ఆ బొమ్మ తయారైంది. ఎలుక చేస్తే ఎలుకైతుంది, ఒక ఏనుగు చేస్తే ఏనుగు అవుతుంది, వినాయకుడు చేస్తే వినాయకుడు అవుతుంది. ఆ పిల్లలు కూడా అంతే బొంగురాలు లాగా కదులుతుంటారు. స్ప్రింగ్ ఎట్లా కదులుతారు వాళ్ళు అట్లా కదులుతారు. వాళ్ళని అందరినీ ఒక ట్రాక్ మీద కూర్చుంటే పెట్టుకొని అంటే ఒక లైన్ లో తీసుకొచ్చి వాళ్ళకి చదువు చెప్పుకోవడం అనేది ఉపాధ్యాయునికి కూడా చాలా గురుతరమైన బాధ్యత. వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరు కాన్సన్ట్రేషన్ ఉండరు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన స్టేజ్ అది. 1 to 5, 6th నుంచి ప్యాటర్న్ మారుతుంది, హై స్కూల్ కడతారు. అక్కడ విద్యా విధానం వేరే ఉంటుంది, లెక్చర్ మెథడ్ ఉంటుంది, సిలబస్ వేరే ఉంటుంది, అక్కడ అదేమంటారు ఎగ్జామినేషన్ మెథడ్ వేరే ఉంటుంది. ఈ స్టేజ్ దగ్గర చదువుకోకపోతే ఆ పిల్లగాడు అక్కడ తట్టుకోడు. 6వ తరగతి వచ్చేవాడు ఇక్కడ కనుక కరెక్ట్ ట్రైనింగ్ పిల్లగానికి లేకుంటే హై స్కూల్కి వచ్చే వరకు 6th నుంచి బాగా తిప్పాలి పడవలసి వస్తుంది. అక్కడికి వచ్చే వరకు ఏకం చేంజ్ అయిపోతుంది పిల్లగాని వాతావరణం. అక్కడ పలక వ్యక్తి సార్ ఆ వ్యక్తి పరిస్థితి ఉండదు. అక్కడ డైరెక్ట్ ఇంత పుస్తకాలు, ఇంత సిలబస్, దాని ప్యాటర్న్ వేరే, లెక్చర్ మెథడ్ ఉంటాడు. స్టాఫ్ స్టేజ్ మీద కూర్చొని ఆ డిజిటల్ బోర్డు మీద లేకపోతే గ్రీన్ బోర్డు మీద లేకపోతే బ్లాక్ బోర్డు మీద చెప్పుకుంటూ పోతుంటాడు. అక్కడ హోంవర్క్ విధానం వేరే ఉంటుంది, అక్కడ ప్రాక్టీస్ విధానం వేరే ఉంటుంది. ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్న పిల్లలు క్యాచ్ చేస్తాడు. ఇక ఈ ప్రైవేట్ లో ట్రైనింగ్ లేని పిల్లగాడికి వెనక పోతుంటాడు. కొందరైతే పిల్లగాళ్ళు ఆ స్ట్రెస్ ఆ ఒత్తిడి తట్టుకోలేక అక్కడికి వెళ్ళి వాపసు వెళ్ళిపోతారు. అట్లా అవుతుంది. కాబట్టి వాస్తవమైన పరిస్థితి ఏంటంటే ప్రైమరీని కనుక మనం కొంచెం స్ట్రెంథెన్ చేసుకుంటే అక్కడ ఆ టీచర్లు కూడా ఇంకా హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా పిల్లగాని భవిష్యత్తు సెట్ అయిపోతుంది. మా తరం వరకు పండర్ సార్ చెప్పినట్టు మేము పండర్ సరిగ్గా నేను పండర్ సార్ కంటే పెద్దోని మేము అందరం అప్పుడు గవర్నమెంట్ అక్కడక్కడ చదువుకుంటా ఆ ఎడ్యుకేషన్ తోటి మేము ఇవాళ స్థాయికి వచ్చినాం. కానీ ఇవాళ కాంపిటీషన్ బాగా పెరిగింది, ఇవాళ స్కోప్ వేరే ఉంది, ఇవాళ పరిస్థితులు వేరే ఉన్నాయి. దానికి తగ్గట్టు మన పేద పిల్లలను కూడా తయారు చేసి మార్కెట్లో పంపి వాళ్ళన్ని రేపు భవిష్యత్తులో పరిస్థితుల్లో తట్టుకుంటున్నా వాళ్ళని తయారు చేస్తే మన జన్మ ధన్యమైనట్టు సార్. టీచర్ వాళ్ళ మార్కెట్లో పంపితే వాళ్ళు తట్టుకోవాలి. ఇక్కడ టీచ్ మరి ఇక్కడ స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ చదవగలగాలి, అతను హిందీ మాట్లాడగలగాల, ఇంగ్లీష్ మార్కెట్ లో మాట్లాడగలగాల, తెలుగులో తనకు ఎక్స్ప్రెస్ చెప్పగలగాల, భాష లాంగ్వేజ్ మొత్తం కావాలి బయట ప్రపంచంలో బతకాలంటే. అట్లనే నిత్య జీవితంలో బతకాలంటే లెక్కలు కావాలి. ఏముంది డబ్బులు పిల్లలు ప్రాక్టీస్ తోటి నేర్చుకుంటారు, డబ్బుల లెక్క తెలవాలి. చాలా మందికి ఇప్పటికి కూడా ఇంత చదువు లేదా గ్రామం దానికి ఇంకా పైపోతుంటే దానికి కొంత లెక్క అనేది ఎవరు తెలియదు, కొంతవరకే తెలుస్తుంది. ఇవన్నీ కనుక అంటే నిత్య జీవితంలో ఉపయోగపడే కామన్ ఉపయోగపడే విషయాలు పిల్లలకు నేర్పి చతుర్విధ ప్రక్రియ నేర్పించి భాషలు కనుక నేర్పించి ఆ తర్వాత ఆల్టర్నేట్ గా గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ కూడా నేర్పిస్తే పిల్లలకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మేము మా
స్టాఫ్ అందరూ కూడా తప్పకుండా కృషి చేస్తాం. నేను గతంలో ఈ పాఠశాల చాలా అవకాశాలు ఉన్నాయి. డిఎస్సి కనుక కొత్త పిల్లలు కనుక పెడితే అందులో ఆవుకు పోస్ట్ పెడుతుంది. ఇక మీకు ఎక్కడ కూడా ఇక్కడ సిబ్బంది యొక్క ఇబ్బంది ఏం లేదు. ఏమైనా అటెండర్ లాంటి ఏమైనా ఉంటే ఇక గ్రామస్తులు మీరే ఉండి అవి సాల్వ్ చేసుకోవాలి. అవి మన ద్వారా జరిగాయి. అవి జిల్లా పరిషత్ వాళ్ళు చూడవలసి ఉన్నది. జడ్పీ నుంచి అక్కడి నుంచి ఏమన్నా అంటే ఆఫీసర్ల తరఫున మా తరఫున ఏదన్నా ఉంటే మ్యాక్సిమం ఏ టైంకి అయినా రావడానికి ఎలాంటి అవకాశం ఉంది సహాయం చేయడానికైనా మేము ముందుంటాం. మా నెంబర్ కూడా తీసుకోండి, రాసుకోండి. పండర్ సార్ దగ్గర నెంబర్ ఉంటుంది, సార్ నెంబరు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది, నాది ఉంటుంది. మీరు ఫోన్ చేస్తే నేను 10 నిమిషాలలో ఏమన్నా ఉంటే మీకు ప్రాబ్లం తగ్గిస్తుంది మరి ఎట్లా చేద్దామంటే సలహాలకైనా పర్వాలేదు, ఏమైనా సమస్య వచ్చినా పర్వాలేదు, మేము రావడానికి సిద్ధం. పిల్లలు మీరు కూడా చూడండి, వినాల పిల్లలు వీళ్ళు ఇంతమంది వాళ్ళు మా సొసైటీకి మా పిల్లలకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలని మీకు ఈ గవర్నమెంట్ ఇచ్చినాయి కాకుండా గవర్నమెంట్ యూనిఫామ్ ఇస్తుంది, మీ అందరికీ తెలుసు. టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది, ఇప్పుడు నోట్ బుక్స్ కూడా ఇస్తుంది. అవి కాకుండా ఇంకా స్కాలర్షిప్లు అవి ఉంటాయి. అవి అంత ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు అప్లై చేసుకోవాలి, తెచ్చుకోవాలి. సంతకాలు మాత్రం సార్ పెడతారు. కానీ అవన్నీ ఉన్నాయి. అవి పేరెంట్స్ తెలియాలి, తెలుసుకుంటూ ఉండాలి పేరెంట్స్. ఇప్పుడు లేదు మనం గతంలో ఎప్పుడు సురేంద్ర సార్ అంటే మేమే స్కాలర్షిప్ లో ఫైల్ పంపుతుంటే మేమే అన్ని చేస్తుంటే వచ్చిన పైసలు మేమే విత్డ్రా చేసి పేరెంట్స్ ఇస్తుంది. ఇప్పుడు అంతా బంద్ అయిపోయింది. ఏ అవకాశం ఉన్నా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. జస్ట్ సంతకం పెడతాం, మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళే పంపుకోవాలి. మా దగ్గర ఏమి ఉండలేదు. పడితే ఆ స్కాలర్షిప్ డైరెక్ట్ ఆ వ్యక్తి ఖాతానే పడుతుంది. ఆ పద్ధతి కూడా ఎవరికి తెలియలేదు, ఒక పేరెంట్ తప్ప. అట్లా సిస్టమ్ మారింది. సరే, దానికి అనుగుణంగా అది పైన ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ తో పాటు సార్ చెప్పినట్టు అమ్మ ఆదర్శ పాఠశాల ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మన ఊరు మన బట్టి కొంచెం మార్చి పేరు మార్చి కొన్ని మినిమం సౌకర్యాలు ఖచ్చితంగా చేయాలని దాదాపు రిపేర్లు అన్ని చేయించడం జరిగింది. మీ టాయిలెట్స్ కానీ, మిగతా వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంట్ కానీ ఇవన్నీ చేసింది. ఇప్పుడైతే చాలా మంచిగా పిల్లలకు కనీసం ఒక చాలా ఉపయోగపడే గాలి రాబోయే కాలంలో మీకు ఇప్పుడు కొత్త ఫర్నిచర్ స్టేటస్ కూడా అవుతాను. డెస్క్లు కానీ, ప్రైమరీ స్కూల్ అయితే బెంచెస్ కానీ, లేదా కిడ్స్ కలర్ బెంచెస్, కలర్ డెస్క్ కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. అసలు కలరింగ్ ప్రొసీజర్ కూడా నడుస్తుంది. అది కూడా ఎంఓఎండి, పాత ఎంఓఎండి ఉంటే మీకు ఈ ఎంఓఎండి ఉన్నా ఏపీసీ ఉన్నా కూడా కలర్ కూడా వస్తుంది. కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత టైం అడ్మిట్ కావచ్చు. ఈ నాకు తెలిసి ఈ అకాడమిక్ పూర్తి అయ్యే వరకు కొన్ని సౌకర్యాలు ఖచ్చితంగా మెరుగుపడతాయి సార్, మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక అంటే మన చేతులది కాదు, అది గవర్నమెంట్ పాలసీ. కానీ అవకాశాలు మాత్రం ఉన్నాయి. పిల్లలకు మంచి అవకాశం కలుగుతుందని భావిస్తూ, అట్లనే ఇంకొకటి మనము పిల్లలు అందరికి చెప్తున్నాను, పిల్లలు వినాలి. ఎంతో కష్టపడి 150 రూపాయలు నల్ల పెట్టిస్తే మన కళ్ళ మూసి తెచ్చి బయట నల్ల తీసేస్తాం. ఒక స్విచ్ బోర్డు 1000 ఖర్చు పెట్టి స్విచ్ బోర్డు అస్సలు స్విచ్ బోర్డు ఉండకాయలండి. పోయే పిల్లవాడు స్విచ్ బోర్డు గుద్దిపోతాడు, మొత్తం ఫ్యాన్ పని. అది ఏముంది, ఇప్పుడు మనం 10,000 20,000 రూపాయలు పెట్టి మొత్తం రూమ్ అంతా వేస్తే ఒక్క గుద్దుతోటి ఆ రూమ్ మొత్తం పనిచేస్తుంది. మళ్ళా రిపేర్ నిలిపియాలి, వాళ్ళ అన్ని చేపియాలి, వాళ్ళంతా పొలకి పని అవుతుంది. మనము కూడా మన పిల్లలు మనము ఏంటంటే మన సొంత ఆస్తి అనుకొని కాపాడుకుంటే అది మనకే పని చేస్తే మన ఎవరి మీద ఉన్నాం, పిల్లలకే యూస్ఫుల్ అయితే. కాబట్టి పిల్లలు మన వస్తువులు మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఇక అది కూడా మన బాధ్యత లాగా ఉంది. మరి ఇక ఎక్కువ టైం తీసుకొని తెచ్చుకోలేదు, చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ పోతే అందులేనట్టు ఉంటుంది ఈ వ్యవస్థలో కూడా. ఏది ఏమున్నా కూడా అందరం ఒకటే అనుకొని ఒకటే రకంగా మనం ముందుకు వెళ్తే మంచి అవుట్పుట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి పిల్లలకు ఎన్నో సౌకర్యాలు కల్పి డొనేట్ చేసుకున్న సభ్యులందరికీ, ఈ వీళ్ళకి సహకారం అందిస్తూ ముందుకు వచ్చిన గ్రామ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. పిల్లలు ఇచ్చిన వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మంచిగా ఒక కంపాక్స్ లాగా మెయింటైన్ చేసుకొని మంచిగా జాగ్రత్తగా కాపాడుకోండి. వీటితోటి వాడుకోండి. కాపాడు అంటే రాయకుండా కాదు, పెన్నును ఓడగొట్టినోడు గొప్పడు.
గీకకుండా మంచిగా రాసుకుంటాడు అంటే ఆ పిల్లాడు గొప్పడు. పెన్సిల్ పూర్తిగా అయిపోయేదాకా మంచిగా మొత్తం రాతగా వాడుకున్న పిల్లాడు గొప్పడు. రబ్బర్ కొరుకుంటున్నాడు గొప్ప అని కాదు, రబ్బర్ తోటి అక్షరాలు తప్పువైన కదా మర్చుకున్న పిల్లాడు గొప్పడు. అట్లా వాడుకుంటే ఆ వస్తువు పని పూర్తయినట్టు, లేకుంటే మీరు వృధా చేసినట్టు. కాబట్టి ప్రతి వస్తువుని మంచిగా వాడుకొని వృధా చేయకుండా కాపాడుకుంటారని కోరుకుంటూ నేను సెలవు సార్. నమస్తే. ధన్యవాదాలు సార్. ఇవన్నట్టు తప్పకుండా మా ప్రయత్నం ఏం చేస్తాం. తల్లిదండ్రులకు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు డాక్టర్ చైతన్య గారు వారి చేతుల మీదుగా మొట్టమొదటిగా 1వ తరగతి చదువుతున్నటువంటి ఈ విద్యార్థులకు అది చూడు బిడ్డ గట్టిగా చప్పట్లతో ఈ దాతలు ధన్యవాదాలు తెలిసిన ఆ ఈశ్వరుడు వాళ్ళకి వందల రెట్లు తిరిగి ఇవ్వాలని మనం అర్థమైందా. రాసుకోవాలి, రోజు స్కూల్కి రావాలి. ప్రైమరీ స్కూల్ టీచర్కి పెద్ద టాస్క్. ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, ఒక్కొక్కరు లాగుతుంటారు, కొడుతూ ఉంటారు. రికార్డు వస్తే రేపు రారు. ఈశ్వర్ పిల్లలు ఆనందంగా ఉందా, బాధగా ఉందా? ఆనందంగా తప్పని ఇవ్వాలి కదా. అలాగే మన అమర్ సింగ్ అలాగే నాన్నగారు చెప్పండి మాట్లాడి పిల్లలు. తర్వాత మన సంతోష. ఎందుకంటే మీరు చేతి మీద వస్తున్నారంటే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మానాన్నలు. వాళ్ళని ఇక్కడ ఉన్నారు కాబట్టి సందర్భాన్ని బట్టి ఈ ప్రోగ్రాం ప్రజలు వారికి కూడా పాదాభినందనాలు. అలాగే చంద్రమామ చెప్పండి పట్టండి పిల్లలు. ఆయన కూడా ఇవ్వాల్సిన పడుతుంది. గట్టిగా చెప్పట్లతో అభినందించాలి. అందించాలి. మిగతా పిల్లలు మీకు ఏం తక్కువ రాదు. ఏ కొద్దిగా ఇంతమంది అయినా మీ క్లాస్కు అన్నీ వస్తాయి. అందరూ